సో నేను పెట్టి క్యాష్ బుక్ థియరీ ఫార్మాట్ అది చూసాం కదమ్మా. మొత్తం పెట్టి క్యాష్ బుక్ సంబంధించిన థియరీ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. సో సమ్ చేద్దామమ్మా. ప్రాక్టీస్ క్వశ్చన్ తీయండమ్మా. ప్రాక్టీస్ క్వశ్చన్ అంటే క్యాష్ బుక్ కి సంబంధించి ప్రాక్టీస్ ఉంటుంది చూడండి. ప్రాక్టీస్ సమ్ తీయండి. ఒక సమ్ ఉంది. ఎవరికైనా దొరికితే పేజ్ నెంబర్ చెప్పండి. మెటీరియల్ ఉన్న వాళ్ళు. పేజ్ నెంబర్ 10 సార్. పేజ్ నెంబర్ 10 అంట. అసలు క్వశ్చన్ స్టార్టింగ్ అవుదమ్మా. శ్రీ రామస్వామి మెయింటైన్స్, అదేనా క్వశ్చన్? No sir, prepare a petty cash book on the impressed system from the following అని ఇచ్చారు సార్. పేజ్ నెంబర్ 58 సార్. ప్రాక్టీస్ క్వశ్చన్. ప్రాక్టీస్ క్వశ్చన్ పేజ్ నెంబర్ 58 ఉంటుంది. 58 పేజ్ నెంబర్ 58. శ్రీ రామస్వామి మెయింటైన్స్ ఏ కాలమ్నార్ పెట్టి క్యాష్ బుక్ ఉంటుంది చూడండి. ఓపెన్ చేశారు అందరూ? మా అందరికి దొరికింది, అక్కడ దొరకలేదా? సో క్వశ్చన్ చదువుతున్నాను, చూద్దాం. శ్రీ రామస్వామి మెయింటైన్స్ ఏ కాలమ్నార్ పెట్టి క్యాష్ బుక్ on the impressed system. The impressed amount is rupees 500. From the following information, show how his petty cash book would appear for the week ended 12th September 2015. So impressed system అంటే ఏంటంటే, impressed అంటే ఏంటంటే గివింగ్ ఇన్ అడ్వాన్స్. ఓకేనా? సో రియంబర్స్మెంట్ ద అడ్వాన్స్ అమౌంట్, దెన్ ఇంప్రెస్ సిస్టమ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్టి క్యాషియర్ అయితే నాకు స్టార్టింగ్ లో నాకు ఎంత ఇస్తారమ్మా? 500 ఇస్తారంట. సో ఈ సమ్ ప్రకారం చూసుకుంటే ఇంట్రెస్ట్ అమౌంట్ ఈజ్ 500. అంటే నాకు ఎవ్రీ మంత్ స్టార్టింగ్ కి నా చేసి ఎంత ఉండాలి? 500 ఉండాలి. సో ఆ మంత్ అంతా నేను ఏం చేస్తాను? పెట్టి ఎక్స్పెన్సెస్, చిన్న చిన్న ఎక్స్పెన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పెన్స్ అన్ని కట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఎక్స్పెన్స్ నేను పెట్టానమ్మా. నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ నా దగ్గర 150 రూపీస్ ఉన్నాయి. సో మళ్ళీ ఇంప్రెస్డ్ సిస్టమ్ లో 500 అవ్వాలంటే నాకు ఎంత అమౌంట్ ఇస్తారు? 350. సో 150 ప్లస్ 350 అగైన్ మళ్ళీ అవుతుందమ్మా 500 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏం చేస్తాను? ఎక్స్పెన్స్ అన్ని ఖర్చు పెడతాను. నా దగ్గర 50 రూపీస్ మిగిలినాయి. సో నాకు ఎంత అమౌంట్ ఇస్తారు మళ్ళీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్? మళ్ళీ 450 రూపీస్ ఇస్తారు. సో 450 ప్లస్ 50 మళ్ళీ 500 అవుతుంది. సో ఇలా రియంబర్స్ చేస్తున్నారు కదమ్మా. ఈ సైకిల్ ఏమిటంటే ఇంప్రెస్డ్ సిస్టమ్ అంటారు. ఓకేనా? సో Ramaswamy maintains a common petty cash book on the impressed system and the impressed amount is rupees 500. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చెప్పాడు? కొన్ని డేట్స్ చెప్పాడమ్మా. ఆ డేట్స్ లోని కొన్ని ఎక్స్పెన్సెస్ జరిగినాయి అంట. అవన్నీ మనం ఇప్పుడు రికార్డ్ చేద్దాం. సో పెట్టినమ్మ హెడ్డింగ్ పెట్టి క్యాష్ బుక్. పెట్టి క్యాష్ బుక్. ఓకేనా? సో పెట్టి క్యాష్ బుక్ అని హెడ్డింగ్ పెట్టి, సో నేను మనం ఫార్మాట్ ఓపెన్ చేసాం. సేమ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. సేమ్ ఫార్మాట్. పెట్టి క్యాష్ బుక్ చాలా సింపుల్ అమ్మా. సో పేజ్ని ఒక హాఫ్ అకౌంట్ వదిలేయండి. అకౌంట్ అంటే ఏమంటుంది? డేట్, పర్టిక్యులర్స్, అమౌంట్. డేట్, పర్టిక్యులర్స్, అమౌంట్. డేట్, పర్టిక్యులర్స్, అమౌంట్. డేట్, పర్టిక్యులర్స్, అమౌంట్. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఏ ఎక్స్పెన్స్ పెట్టారో ఒక్కొక్క ఎక్స్పెన్సెస్ కి ఒక్కొక్క కాలం ఓపెన్ చేయడం. 1, 2, 3 and 4. నేను పెడుతున్నా ఏంటంటే స్టేషనరీ ఒకటి, స్టేషనరీ కాలం ఒకటి, ట్రావెలింగ్ కాలం ఒకటి, మిస్సెలేనియస్ ఎక్స్పెన్సెస్ కాలం ఒకటి, అండ్ రిపేర్స్ కాలం ఒకటి. ఓకేనా? ఈ కాలమ్స్ ఎందుకు పెట్టామనేది మనం సమ్ చేస్తే తెలుస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ట్రాన్సాక్షన్
ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది చూడండి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ 7th of September 2015 జరిగిందంట. ఏంటది? బ్యాలెన్స్. సో 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత ఉందమ్మా అమౌంట్? 134.9 ఉందంట. సో దాన్ని రీఎంబర్స్ చేస్తాం మళ్ళీని. సో మళ్ళీ అమౌంట్ ఎంత వస్తుంది? సో 2 రీఎంబర్స్మెంట్ చెప్పండి అమ్మా. 134.9 ఉంది. మనకి ఎంత అమౌంట్ ఉండాలి ఎవ్రీ మంత్ లో? 365 యాడ్ చేస్తే అప్పుడు 134 కాస్త ఎంత అవుతుందమ్మా? ఇంప్రెస్డ్ అమౌంట్ క్వశ్చన్ లో ఇచ్చిన 500 అవుతుంది. సో నేను యాడ్ చేస్తాను 365.1. ఓకేనా? నెక్స్ట్ ఏం జరిగింది? సో బై స్టేషనరీ. సో స్టేషనరీకి అమౌంట్ పే చేసాము సేమ్ డేట్. సో 7th of September 2015. ఓకేనా? సో నేను పెట్టిన ఫస్ట్ ఎక్స్పెన్స్ ఏంటంటే బై స్టేషనరీ. స్టేషనరీ ఎక్స్పెన్స్ ఎంత? 49.80. నెక్స్ట్ అమ్మా 8th ఎక్స్పెన్స్ పెట్టి 8th September 2015 బై మిస్సెలేనియస్ ఎక్స్పెన్సెస్. కొన్ని ఎక్స్పెన్సెస్ పెట్టారంట 20.90. నెక్స్ట్ 9th of September 2015 బై రిపేర్స్. నేను పెట్టిన ఖర్చు 156.70. నెక్స్ట్ 10th of September 2015 బై ట్రావెలింగ్. సో ట్రావెలింగ్ నేను పెట్టిన ఖర్చు 68.50. నెక్స్ట్ 11th of September 2015 బై స్టేషనరీ 71.40. నెక్స్ట్ 12th September 2015 మళ్ళీ బై మిస్సిలేనియస్ ఎక్స్పెండిచర్ పెట్టాను. ఎంతది? 6.30. నెక్స్ట్ మళ్ళీ సేమ్ డేట్ 12th September 15th మళ్ళీ రిపేర్స్ పెట్టాను. బై రిపేర్స్ ఎంతంటే 48.30. సో అన్ని ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేశాను. ఓకేనా? సో మొత్తం ట్రాన్సాక్షన్స్ అని అయిపోగానే మీరు ఏం చేయాలంటే ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ ఒక హారిజాంటల్ లైన్ గీయండి. ఇప్పుడు ఏం చేయాలి? సో స్టేషనరీ అనే కాలం పెట్టాం కదా. స్టేషనరీ ఎంత పెట్టాం చూడండి. స్టేషనరీ ఇక్కడ పెట్టాం 49.80 ఒకటి, మళ్ళీ ఇక్కడ 71.40 ఒకటి. ఓకేనమ్మా? అలాగే ట్రావెలింగ్ కాలం పెట్టాం. ట్రావెలింగ్ ఎంత ఖర్చు అయింది? 68.50. అదే మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ పెట్టాం. మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ 20.90 ఒకటి, అండ్ అలాగే 6.30 ఒకటి. అలాగే రిపేర్స్ ఎక్కడ జరిగినాయమ్మా? రిపేర్స్ 156.70 ఒకటి, అండ్ 48.30 ఒకటి. సో టోటల్ 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 సరిపోయింది. అర్థమవుతుందా? సో ఏంటంటే మనం ఏమేమైతే పేమెంట్లు చేసామో ఆ పేమెంట్ సపరేట్ కాలమ్స్ ఓపెన్ చేసి మళ్ళీ ఆ రెస్పెక్టివ్ సపరేట్ కాలమ్స్ లోని ఎప్పుడైతే జరిగిందో ఆ అమౌంట్ రికార్డ్ చేయాలి. ఎందుకు రికార్డ్ చేయాలంటే మనకి తెలియడానికి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీరియడ్ లో స్టేషనరీ ఎంత అయింది అంటే 49.80 ప్లస్ 71.40 టోటల్ ఎంత అయిందమ్మా? 121.20. అదే ట్రావెలింగ్ కి ఎంత అయింది? డైరెక్ట్ చూసి చెప్పొచ్చు 68.50. మిస్సినెస్ ఎక్స్పెండిచర్ ఎంత అయింది? 27.20. రిపేర్స్ కి ఎంత అయింది? 205 రూపీస్. అది సపరేట్ గా మనం చెప్పగలగాలి. ఓకేనా? ఓకే.
సో టోటల్ ఎక్స్పెన్స్ ఎంత అయింది చూస్తే 49.8, 20.9, 156.7, 68.5, 71.4, 6.3 and 48.3, 421.90. సో ఇలా యాడ్ చేసిన ఒకటే టోటల్ వస్తుంది, ఇలా యాడ్ చేసిన ఒకటే టోటల్ వస్తుంది. అదంతా 429.90. ఓకేనా? సో నేను ఏం చేయాలి ఇప్పుడు అకౌంట్ ని బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా? సో బ్యాలెన్స్ అంటే ఏం చేయాలి? బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఓకేనా? సో టోటల్ నాకు స్టార్టింగ్ ఎంత ఇచ్చారు? టోటల్ స్టార్టింగ్ 500 ఇచ్చారు. సో బోత్ సైడ్ 500. సో ఈ 500 లోని ఖర్చు అయింది ఎంత? 420.90. అంటే బ్యాలెన్స్ ఎంత ఉంది ఇంకనే? 78.10. అంటే మళ్ళీ నెక్స్ట్ డేట్ 13/9/2015 కి టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత ఉంటుందమ్మా? 78.10. సో నాకు 13th మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ ఇంకా స్టార్ట్ అయి ఉంటే టు రియంబర్స్మెంట్ ఎంత వచ్చేది? టు రియంబర్స్మెంట్ 78.1 minus 500, 421.90 అమౌంట్ మళ్ళీ వాళ్ళు ఇచ్చేద్దరు. ఇస్తే మళ్ళీ నాకు ఎంత అవుతుంది? 500 అవుతుంది. ఆ 500 ని మళ్ళీ ఎక్స్పెన్స్ చేస్తాను నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ పీరియడ్. అంత అవుతుందా? సో ఇలా పెట్టి ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేసే బుక్ నే ఉంటామమ్మా పెట్టి క్యాష్ బుక్. సో చేసిన సమయంలో ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. తేజస్వి అర్థమైందా నీకు? Yes, sir. ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఏం No, లేదు sir. కదా? No, sir. ఓకే. అన్నపూర్ణ, పి అన్నపూర్ణ గారు. అర్థమైంది సార్. ఓకే. లక్ష్మీప్రియ. అర్థమైంది సార్. ఓకే, ఫాస్ట్ నోట్ చేయండి అయితే. పెట్టి క్యాష్ బుక్. చంద్రరావు అర్థమైంది కదా నీకు? డౌట్ ఏమైనా ఉందా? అర్థమైంది సార్. ఓకే. సో ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేశాను. అదే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనుకో కన్ఫ్యూజన్ అవుతారు. సో ఫాస్ట్గా నోట్ చేయండి. నోట్ చేసిన తర్వాత ఇల్లస్ట్రేషన్స్ రండి అమ్మా. ఇల్లస్ట్రేషన్ సమ్స్. సో ఎవరిదైనా కంప్లీట్ అయితే నాకు ఇంకా ఇల్లస్ట్రేషన్స్ తో మనం ఎన్ని సమ్స్ చేయాలో చెప్పండి కంప్లీట్ అయిన వాళ్ళు. ఈ లోపు మీరు నోట్ చేయండి. సెకండ్ చేయాలి సార్ ఇలిస్ట్రేషన్. సెకండ్ ఇల్లస్ట్రేషన్ మేడం 4, 5 చేయాలి సార్. 4, 5 చేయాలి. ఓకే. ఫోర్త్ హోంవర్క్ చేస్తారా? సేమ్ పెట్టి క్యాష్ బుక్ ఇప్పుడు చేసిందే. ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? సేమ్ ఇప్పుడు ఎలా అయితే మనం పెట్టి క్యాష్ బుక్ ఓపెన్ చేసాం ఓపెన్ చేయండి. ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా హారిజంటల్ గా ఓపెన్ చేయండి. సమ్ ఇలా చేయండి పక్కకి చేస్తే రేపు వచ్చినప్పటికి నాకు ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి అమ్మ చేసి. సో ఇలస్ట్రేషన్స్ లో 4, 5 సమ్స్ ఉన్నాయంటమ్మా. ఫోర్త్ సమ్ ఏమో పెట్టి క్యాష్ బుక్ సమ్. ఇప్పుడు మనం చేసాం కదా సేమ్ మోడల్. సో ఫోర్త్ సమ్ మీరు చేయగలరు, మీరు ఇంట్లో చేయండి. ఫిఫ్త్ సమ్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, అది నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఓకేనా? సో ఫాస్ట్ నోట్ చేయండి. అందరిది అయిపోయింది, ఇంకా రాస్తున్నారా? నోట్ చేయండి ఫాస్ట్ నోట్ చేయాలి.
నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చా? అందరూ కంప్లీట్ చేశారా? ఓకే సార్. ఇంకెవరు రాస్తున్నారా? ఇంకెవరు లేదు కదా? అందరూ నోట్ చేశారు కదా? సార్ చెప్పమ్మా, అయిపోయిందా? అయిపోయింది సార్. సో హెడింగ్ పెట్టండి. హెడింగ్ ఎంట్రీస్ రిలేటెడ్ విత్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్. Entries related with debit and credit card. అందులో రాసుకున్నాము the transactions related with debit and credit card. The transactions related with debit and credit card are recorded. The transactions related with debit and credit card are recorded same as like bank transactions. The transactions related with debit and credit card are recorded same as like bank transactions. Next point. The bank issuing the card charges commission for each transaction. The bank issuing the card charges commission for each transaction, which varies between 1% to 4%. సార్ కమిషన్ తర్వాత ఏంటి సార్? The bank issuing the card charges commission for each transaction, which varies between 1% to 4%. This commission is an expense to business. So అన్నపూర్ణ గారు, సార్ మనం ఒక షాప్కి వెళ్ళి షాపింగ్ చేస్తే మేడం కార్డ్ యూస్ చేసాం, డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసాం. సో డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసినప్పుడు ఆ సెల్లర్ ఆర్ షాప్ కీపర్ యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి ఆ రోజే అమౌంట్ వెళ్ళిపోతుందా, లేకపోతే టైం తీసుకుని వెళ్తుందా? అప్పుడే వెళ్ళిపోతుంది సార్. అందుకే ద ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ విత్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ ఆర్ రికార్డెడ్ యాజ్ లైక్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఓకేనండి. సో ఎంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ రాసుకున్నాము, జర్నల్ ఎంట్రీస్ హెడింగ్ పెట్టండి. when sales made through debit or credit card. Heading when sales made through debit or credit card. ఓకేనా? సో ఆ షాప్ కి ప్రైవేట్ రికార్డ్ చేసుకుంటాడు బ్యాంక్ అకౌంట్ డెబిట్. అందుకని చెక్ వచ్చినట్టు ఫస్ట్ క్యాష్ కింద రాసుకొని అదే రోజు వేస్తుంటే బ్యాంక్ అనుకోవడం, లేకపోతే క్యాష్ అనుకోవడం, అలాంటివి ఉండవు. సో డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఓకేనమ్మా. when sales made through debit or credit card, entry will be bank account debit to sales. ఓకేనా? అది ఫస్ట్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ హెడ్డింగ్ రాసుకున్నాము, when commission charged by bank. మళ్ళీ మీరే, మనం ట్రాన్సాక్షన్ చేస్తున్న ప్రతిసారి కమిషన్ పడుతుందంట. కమిషన్ ఏంటి ఆ బిజినెస్ మ్యాన్ కి? ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్స్. ఎందుకు ఎక్స్పెన్స్? మనం స్వైప్ చేసాం, మనం కార్డ్ స్వైప్ చేసిన ప్రతిసారి కూడా వాడు 1000 రూపీస్ కానీ మనం స్వైప్ చేస్తే ఆ 1000 రూపీస్ లోని 1% అంటే 10 రూపీస్ ఏమైపోతుందంటే మనకి కట్ అయిపోతుంది. సో అదేంటి? ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్స్ ఎలా రికార్డ్ చేయాలి?
కమిషన్ ఇది అన్ ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ చేయాలమ్మా. కమిషన్ అకౌంట్ డెబిట్ టు కమిషన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో ఎలా చెప్పారు? కమిషన్ ఏంటని చెప్పారు? ఇప్పుడే ఎక్స్పెన్స్ అని చెప్పారు. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో డెబిట్ చేసిన కమిషన్ ని. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకేనమ్మా, ఇదిగోండి మనకి బ్యాంక్ గివర్ కదా. సో ఏం చేసాం? బ్యాంక్ ఓకేనమ్మా. సో ఇది ఎందుకు చెప్పానంటే నెక్స్ట్ చేసే సమ్లో చిన్న ఇంపార్టెన్స్ ఉంది దానికి సంబంధించింది, అందుకు చెప్పాల్సి వచ్చింది. ఓకేనా? సో ఒకసారి ఇలస్ట్రేషన్ నెంబర్ 5 ఓపెన్ చేసి ఒకసారి క్వశ్చన్ చదివి ఇప్పుడు మనం చేసామో లేదో చెప్పండి మ్యామ్. ఆ సమ్ని, ఆ టైప్ ఆఫ్ సమ్ చేసామో లేదో చెప్పాలి. చేయలేదా ఫస్ట్ టైమా అలాంటి సమ్ చూడడం? No sir, ఇది ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ సార్. అది ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. సో ఓపెన్ చేయండి ఫాస్ట్ గా ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ ఫార్మాట్. సో ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్. సో date, particulars, 3 columns. Date, particulars, discount, allowed, cash, bank. Only date, particulars, discount received, cash, bank. సో చేసి చదువుతామమ్మా ఒక్కొక్క ట్రాన్సాక్షన్ నెమ్మదిగా. Yes, sir. చదువు. Enter the following transactions in cash, bank with discount and bank columns. ఓకే Checks are first treated as cash receipts. ఓకే. March 1st, cash in hand. సో క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఏంటమ్మా? ఓపెనింగ్ బ్యాలెన్స్ కదా. Yes, sir. సో టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ March 1st. ఓకేనా? ఎంతది క్యాష్? 15,000, sir. 15,000. నెక్స్ట్ Overdraft in bank. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏ బ్యాలెన్స్ అమ్మా? Credit balance, sir. క్రెడిట్ బ్యాలెన్స్. సో బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ సేమ్ డేట్ 1st of March, బ్యాంక్ కాలంలో 500. నెక్స్ట్ అమ్మా Cash sales, sir. క్యాష్ సేల్స్. ఓకే. సో క్యాష్ సేల్స్ కి ఎంట్రీ Sales account debit to cash account. మళ్ళీ ఆలోచించాలి ఒకసారి. క్యాష్ సేల్స్ అంటే ఏంటి? క్యాష్ మనకు వస్తుంది. Yes, sir. Cash account debit to sales account. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. క్యాష్ కాలంలో వేయాలి. ఎంతమ్మా? 3,000. 3,000. sir. ఏ రోజు జరిగింది అది? 2nd of March. నెక్స్ట్ Paid to Sushil Brothers by check. ఓకే. ఎంత? 3,400. 3,400. డిస్కౌంట్ ఎంత? 100 rupees. 100 రూపీస్. ఓకేనా? సో పేమెంట్ అంటే డెబిట్ క్రెడిట్? Credit side, sir. సో క్రెడిట్ సైడ్ ఎవరికి? బై Sushil Brothers. బ్రదర్స్. ఓకేనా? ఎప్పుడు అది? 3rd of March. సో ఎంత పేమెంట్ చేసామ్మా? 3,400, sir. బై చెక్ అన్నాడు. అవునా? పెయిడ్ టు సుశీల్ బ్రదర్స్ బై చెక్ అన్నాడు. అంటే ఏ కాలంలో వేయాలి? Bank column, sir. బ్యాంక్ కాలంలో 3,400. సో మనం పే చేయాల్సిన టోటల్ 3,500 అమ్మా. కానీ డిస్కౌంట్ ఇచ్చాడంటే సో మనకి డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత? 100 rupees. 100. సో డిస్కౌంట్ రిసీవ్డ్ కాలంలో 100, బ్యాంక్ కాలంలో 3,400. నెక్స్ట్ Sales through credit card. సేల్స్ త్రూ క్రెడిట్ కార్డ్. ఓకే. మనం ఆల్రెడీ సేల్స్ త్రూ క్రెడిట్ కార్డ్ ఎంట్రీ చెప్పుకున్నాం. Yes, sir.
చెప్పు. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సో టు సేల్స్ అకౌంట్ ఎప్పుడు జరిగిందమ్మా అది? 5th. 5th March. సో 5th of March. బ్యాంక్ కాలమా క్యాష్ కాలమా? బ్యాంక్ కాలమ్ సార్. బ్యాంక్ కాలం ఎంత? 2800 సార్. 2800. నెక్స్ట్. 6th March రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ సృజన్. అమ్మ రిసీవ్డ్ చెక్ అన్నాడా లేకపోతే డిపాజిట్ కూడా జరిగిందా? రిసీవ్డ్ సార్. ఓన్లీ రిసీవ్ జరిగింది. సో దాన్ని ఏ కాలం లో రికార్డ్ చేయాలి? క్యాష్ కాలమ్ సార్. ఓకే. సో 6th of March టు ఎవరి దగ్గర నుంచి? శ్రీజన్. టు శ్రీజన్ అకౌంట్. నార్మల్ గా నాకు వచ్చింది చెక్కే, కానీ అదే రోజు నేను డిపాజిట్ చేయలేదు కాబట్టి క్యాష్ కాలం లో రాస్తున్నాను. ఎంత? 6200 సార్. 6200. ఓకే. నెక్స్ట్. 7th March endorsed Srijan's check in favor of edit. అమ్మ ఎండార్స్డ్ శ్రీజన్స్ చెక్ ఇన్ ఫేవర్ ఆఫ్ అదిత్ అని చెప్పాడమ్మా. సో నాకు ఎండార్స్మెంట్ అంటే ఏంటో తెలుసా తెలీదా? ఎండార్స్మెంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు శ్రీజన్ నుంచి చెక్ వచ్చింది కదా, ఆ శ్రీజన్ నుంచి వచ్చిన చెక్ ని నేను నా బ్యాంక్ అకౌంట్ లో వేసుకోకుండా నేను ఏం చేశానంటే ఆ వచ్చిన చెక్ ని సేమ్ అలాగే ఇంకొకటి ఇచ్చానంట. ఎవరికి? అదిత్కి ఇచ్చానంట. అర్థమైందా? Yes sir. అంటే ఏంటి, అదిత్కి ఆల్రెడీ నేను అమౌంట్ పే చేయాలి. ఓకేనా? ఆల్రెడీ అదిత్కి అమౌంట్ పే చేయాలి, కానీ అమౌంట్ పే చేయట్లేదు. నా దగ్గర ఏముంది? చెక్ ఉంది. ఆ చెక్ అడిగి ఇచ్చేసాను. సో అదిత్ ఏం చేసుకుంటాడు? నేను వేసుకోవాల్సిన చెక్ ని అదిత్ వాడి బ్యాంక్ అకౌంట్ లో వేసుకుంటాడు. అప్పుడు నేను పేమెంట్ చేసినట్ట కాదా? చేసినట్టే సార్. పేమెంట్ చేసినట్టే. అవునా? సో పేమెంట్ చేశాను ఓకే, కానీ ఎలా ఇచ్చాను? నేను అదిత్గా ఏ రూపంలో ఇచ్చినట్టమ్మా డబ్బులు? క్యాష్ సార్. నా దగ్గరికి ఆ 6200 శ్రీజన్ నుంచి వచ్చిన చెక్ ఎందులో పడింది? క్యాష్ కాలం లో పడింది. నేను పేమెంట్ చేశాను బై అదిత్కి, పేమెంట్ చేశాను బై అదిత్ అకౌంట్, పేమెంట్ చేశాను. కానీ నేను కూడా ఎలా చేసినట్టు? క్యాష్ లో చేసినట్టు. సో 6200 నేను క్యాష్ కాలం లో వేస్తాను. అర్థమైందా? అర్థం కలదా? ఓకే. సో 7th of March క్యాష్ కాలం లో వేసానమ్మా. ఎవరికైనా అర్థం కాకపోతే అడగచ్చు ఎందుకు క్యాష్ కాలం లో వేసాను అనేది. ఓకేనా? డౌట్ లేదు కదా? నెక్స్ట్. 9th of March డిపాజిట్ ఇంటూ బ్యాంక్. డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటే ఇది ఏ ట్రాన్సాక్షన్? ఇది డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటే ఎంట్రీ చెప్పాలి. ఎవరన్నా డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటే ఎంట్రీ చెప్పాలి. కాంట్రా సార్. కాంట్రా ఎంట్రీ. సో ఎంట్రీ విల్ బి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ సార్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఓకేనా? సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ లో టు క్యాష్ అకౌంట్ అని ఏ కాలం రికార్డ్ చేయాలమ్మా? బ్యాంక్ కాలం. ఎంత? 6800. చూడమ్మా, బ్యాంక్ అకౌంట్ డెబిట్ అంటే బ్యాంక్ కాలం డెబిట్ లో టు క్యాష్ అకౌంట్ రికార్డ్ చేశాను. ఎప్పుడు జరిగింది? 9th of March. ఇది ఎంట్రీ కాంట్రా ఎంట్రీ కదా. సో ఏం రాస్తారంటే జర్నల్ ఫోలియో అనే కాలం ఉంటుంది కాబట్టి అక్కడ మీరు రాయండి అమ్మా సి అని రాసుకోండి. నాకు లేదు కాబట్టి నేను పర్టికులర్ కాలం రాశాను. సో అది మనకు తెలియడానికి, కాంట్రా అని తెలియడానికి సి అని పెట్టండి. ఓకేనా? అండ్ సేమ్ మళ్ళీ 9th of March బై బ్యాంక్ అకౌంట్ ఏ కాలం రికార్డ్ చేయాలి? క్యాష్ కాలం లో రికార్డ్ చేయాలి. ఎంతది? 6800. సో ఇది కూడా కాంట్రా కదా, సి అని డినోట్ చేయాలి. సి అంటే కాంట్రా. ఓకేనా? ఓకే. నెక్స్ట్. 10th March రిసీవ్డ్ సార్ డౌట్ సార్. చెప్పమ్మా చెప్పు. సార్ ఇందులో March 3rd మనం సుశీల్ ఎంబ్రోస్ కి పేమెంట్ చేసాం కదా సార్? అవునమ్మా. చెక్ ద్వారా పేమెంట్ చేస్తే బ్యాంక్ కాలం లోనే వేసారు సార్. మరి ఇందులో ఎందుకు సార్ అదే ఎండోర్స్డ్ శ్రీజన్స్ చెక్ ఇన్ ఫేవర్ ఆఫ్ అది అందులో ఎందుకు సార్ క్యాష్ లో వేసారు? ఒక్కసారి నువ్వు సుశీల్ బ్రదర్స్ కి పేమెంట్ చేసావు కదా, నువ్వు సుశీల్ బ్రదర్స్ లో ఆలోచించాలా లేకపోతే నువ్వు బిజినెస్ కింద ఆలోచించాలా? నువ్వెవరు? బిజినెస్ కింద ఆలోచించాలి సార్. అంటే మనం ఏం చేసాం? సుశీల్ బ్రదర్స్ కి పేమెంట్ చేసాం. అవునా? సో నువ్వు పేమెంట్ చేసేసినప్పుడు నువ్వు ఎలా చేసుంటావు? పేమెంట్ చెక్ ద్వారా పే చేసావు.
చెక్ ద్వారా పే చేసావు కాబట్టి బ్యాంక్ కాలమ్ లో వేసాను. ఓకేనా? Okay, ఇదేం sir. డౌట్ ఉందా ఫస్ట్? No, sir. నేను పేమెంట్ చెక్ ద్వారా చేయలేదు, నేను క్యాష్ ఇచ్చాను. అప్పుడు ఏ కాలమ్ లో రికార్డ్ చేయదును? Cash క్యాష్ column, కాలమ్ లో sir. రికార్డ్ చేయదు. ఇదేం డౌట్ ఉందా లేదా? సో నేను No, పేమెంట్ sir. క్యాష్ లో చేస్తే క్యాష్ కాలమ్ లో రికార్డ్ చేస్తాను, బ్యాంక్ లో మీ చెక్ లో చేస్తే చెక్ బ్యాంక్ కాలమ్ లో రికార్డ్ చేస్తాను. ఇది అర్థమైంది కదా? నెక్స్ట్ Okay, చూడండి. sir. నెక్స్ట్ ఏమన్నా చూడండి, పేమెంట్ అదితికి చేశాను, అదితికి నేను చెక్కే ఇచ్చాను. కానీ నేను చెక్ ఇచ్చింది నేను రికార్డ్ చేసింది బ్యాంక్ లో రికార్డ్ చేయలేదు. నాకు ఆ చెక్ ఎలా వచ్చింది? Cash, క్యాష్ కాలమ్ లో sir. రికార్డ్ చేశాను నేను. మరి నా బుక్స్ లోనేమో నాకు చెక్ వచ్చినప్పటికీ క్యాష్ లో రికార్డ్ చేశాను. మరి అదే చెక్ ఇచ్చినప్పుడు అంటే అదే 6200 ఇస్తున్నట్టే కాదా? వేరే 6200 ఇస్తున్నానా? ఈ అదే 6200 2000. ఇచ్చాను. ఒకసారి Yes, మళ్ళీ sir. క్వశ్చన్ చదువుతానే. ఎండార్స్డ్ శ్రీజన్స్ చెక్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆడు శ్రీజన్స్ చెక్ అని చెప్పకపోతే, ఆడు శ్రీజన్స్ చెక్ అని చెప్పి ఉండకపోతే నువ్వు చెప్పినట్టు నేను బ్యాంక్ లోనే ఎద్దును. కానీ ఆడు క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఏం మెన్షన్ చేశాడమ్మా? ఎండార్స్డ్ శ్రీజన్స్ చెక్. శ్రీజన్స్ నుంచి ఏ రూపంలో అయితే వచ్చిందో నేను అదే రూపంలో పేమెంట్ చేయాలి, ఎందుకంటే శ్రీజన్ అని మెన్షన్ చేశాడు. అర్థమైందా లేదా? సో శ్రీజన్ దగ్గర నాకు డబ్బులు వచ్చినప్పుడు నాకు చెక్ కదా అని చెప్పి నేను బ్యాంక్ లో వేసి ఉంటుంటే నేను పేమెంట్ అదితో కూడా ఎలా చేసేవాడిని? బ్యాంక్ కాలమ్ లోనే వేసేవాడిని. కానీ Bank నాకు column. చెక్ వచ్చింది కానీ డిపాజిట్ అదే రోజు చేశాను చెప్పలేదు. అందుకు నేను రికార్డ్ చేయడం ఏమో ఎందుకు రికార్డ్ చేశాను? 6200 క్యాష్ లో రికార్డ్ చేశాను. ఇదే Cash. 6200 ఇస్తున్నాను కాబట్టి క్యాష్ కామ్ లో వేయాల్సి వస్తుంది. అర్థమైందా లేదా? Okay, sir. 6200 అదితికి వేరే 6200 అనుకోమ్మా, వేరే చెక్ ఇస్తున్నాను అనుకోమ్మా, అప్పుడు నేను బ్యాంక్ లో రికార్డ్ చేసేవాడిని. అది అలా చెప్పలేదు. శ్రీజన్ చెక్కే ఇస్తానని చెప్పాడు. అంటే శ్రీజన్ ఎలా అయితే వచ్చిందో అమౌంట్ అలాగే ఇవ్వాలి అదితికి కూడా. ఓకేనా Okay, sir. అమ్మ? ఇంకెవరికైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా. ఆ పాయింట్ లో కన్ఫ్యూజ్ అయ్యారంటే అన్ని ట్రాన్సాక్షన్స్ తప్పు అవుతాయి. అక్కడ క్లారిటీ ఉందా లేదా? అందరికీ అర్థమైందా లేదా? చంద్రరావు అర్థమైందమ్మా ఎందుకు 6200 నేను క్యాష్ కాలమ్స్ రికార్డ్ చేశాను? అర్థమైంది సార్. ఓకే తేజస్వి నీకు? Yes, sir. ఓకే కంటిన్యూ చేయం. నెక్స్ట్ 10th March, received check from Aviral and deposited the same into bank by allowing discount of ₹50. అమ్మయ్యా సూపర్. సో ఈ ఒకే క్వశ్చన్ లో రెండు పాసిబిలిటీస్ వచ్చినాయి. ఇక్కడ ఈ పాసిబిలిటీ మళ్ళీ చదువుతుంది చూడమ్మా. రిసీవ్డ్ చెక్ అంట ఫ్రమ్ అవిరాల్ అంట, అక్కడ వరకు బాగానే ఉంది. అండ్ డిపాజిట్ సేమ్ ఇంటూ అదే రోజు డిపాజిట్ చేసాడంట. సో అదే రోజు డిపాజిట్ చేశాడు కాబట్టి నేను బ్యాంక్ లో రికార్డ్ చేయాలా క్యాష్ లో రికార్డ్ చేయాలా? Bank lo sir. బ్యాంక్ లో రికార్డ్ చేస్తే ఇంకా ఆలోచించక్కర్లేదు. అదే రోజు కానీ తీసుకెళ్లి నేను బ్యాంక్ లో డిపాజిట్ చెయ్యకపోతే క్యాష్ లో రికార్డ్ చేస్తాను. అది క్లియర్ గా చెప్పాడు. సేమ్ డేనా డిపాజిట్ చేసాడంట. సో 10th of March టు ఆడి పేరేంటమ్మా? అవిరాల్. టు అవిరాల్ అకౌంట్ డిస్కౌంట్ అలౌ చేసిందేమో 50. సో చెక్ వచ్చిందేమో 3600. ఓకేనా? చూసారు ఎక్కడ రికార్డ్ చేసాను? బ్యాంక్ లో రికార్డ్ చేశాను. ఎందుకు? క్లియర్ గా చెప్పాడు డిపాజిట్ ద సేమ్ ఇంటూ బ్యాంక్. అదే రోజున ఏ రోజు చెక్ వచ్చిందో అదే రోజున తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేశాను కాబట్టి బ్యాంక్. మరి శ్రీజన్ అలా చెప్పలేదు, అందుకే క్యాష్ లో రికార్డ్ చేశాను. ఓకేనా? డౌట్ ఉండకూడదు. నెక్స్ట్ అమ్మ 12th March, Adit information that Srijan's check is dishonored. Now cash is received from Srijan and amount is paid to Adit through own check. ఓకే. సో ఇంకొకసారి చదువుతానమ్మా నెమ్మదిగా. అదిత్ ఇన్ఫార్మ్ చేసాడంట. ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తాడు అదిత్? మనకే సార్. శ్రీజన్ కాదు, మనకే మనకి. సార్. ఓకేనా? అదిత్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమని? నువ్వు నాకు శ్రీజన్ చెక్ ఇచ్చావు కదా, అది డిజానర్ అయింది. అమ్మ డిజానర్డ్ అంటే అర్థం ఏంటంటే క్యాన్సిలేషన్ అమ్మ. క్యాన్సిల్ అయిపోవడాన్ని ఏమంటారు? డిజానర్ అంటాం. సో ఇందులో మనం 2 words నేర్చుకున్నాం, కొత్త వర్డ్స్. ఎక్కడ రాసుకోండి. ఒకటి ఏంటంటే ఎండార్స్డ్. ఎండార్స్ అంటే అర్థం ఏంటమ్మా? నాకు ఎవరైనా చెక్ ఇచ్చి ఆ చెక్ నేను మనీ రూపంలో మార్చుకోకుండా సేమ్ చెక్ ని వేరే పర్సన్కి ఇస్తుంటే దాన్ని ఏమంటారమ్మా? ఎండార్స్ చేయడం అంటారు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు లక్ష్మీ ప్రియ దగ్గర నుంచి 10,000 చెక్ వచ్చింది.
నేను చంద్రరావుకి డబ్బులు ఇవ్వాలి. నేను డబ్బులు ఇవ్వట్లేదు చంద్రరావుకి. ఏం చేస్తానంటే లక్ష్మీప్రియ దగ్గర నుంచి తీసుకున్న చెక్ ని చంద్రరావుకి అదే చెక్ ఇచ్చేస్తున్నాను. దీని ఏమంటారమ్మా? ఎండార్స్మెంట్ అంటారు. ఎండార్స్ చేయడం అంటారు. అది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఏంటి? డిజానర్డ్. డిజానర్డ్ అంటే అర్థం ఏంటంటే లక్ష్మీప్రియ నాకు ఒక చెక్ ఇచ్చింది కదా, నేను తీసుకెళ్లి బ్యాంక్ లో చెక్ ని డబ్బుల రూపంలో చేసుకుందాం అనుకుంటే బ్యాంక్ అన్నాడు లక్ష్మీప్రియ అకౌంట్ లో అమౌంట్ లేదు అని చెప్పాడు. అంటే నాకు లక్ష్మీప్రియ 10,000 చెక్ ఇచ్చింది, కానీ లక్ష్మీప్రియ అకౌంట్ లోని 5,000 ఉంది. అంటే నాకు ఈ చెక్ మీద వేసిన 10,000 అమౌంట్ లేదు. అప్పుడు చెక్ ఏమవుతుందంట? క్యాన్సిలేషన్. సో అలా చెక్ క్యాన్సిల్ అవడం ఏమంటారమ్మా? డిజానర్డ్. అర్థం కాలేదా? సో మళ్ళీ అదిత్ ఇన్ఫార్మ్డ్ దట్ శ్రీజన్ చెక్ ఈస్ డిజానర్డ్. అక్కడ ఒక అయిపోయింది. నెక్స్ట్, నౌ క్యాష్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీజన్ అండ్ అమౌంట్ ఈజ్ పేడ్ టు అదిత్ త్రూ ఓన్ చెక్. అర్థమైందా? ఇక్కడ ఎన్ని జరిగింది అంటే 3 పనులు జరిగినాయి. ఫస్ట్ ఏం జరిగిందంటే చెక్ డిజానర్ జరిగింది. చెక్ డిజానర్ జరిగింది. నెక్స్ట్ నెంబర్ 2 ఏం జరిగిందమ్మా? క్యాష్ రిసీవ్ జరిగింది. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీజన్. శ్రీజన్ నుంచి క్యాష్ రిసీవ్ చేసుకున్నాం. నెంబర్ 3 ఏం చేసాం? అదిత్కి చెక్ ఇచ్చాం, ఓన్ చెక్. అదిత్కి ఏమి ఇచ్చామమ్మా? అదిత్కి ఓన్ చెక్ ఇచ్చాం. సో మనకి ఇచ్చిన 12th ట్రాన్సాక్షన్ లో జరిగినవన్నీ 3 ఐటమ్స్ జరిగినాయి. అర్థమైందా? డౌట్ ఉండకూడదు, క్లారిటీగా చూసుకొని చేయాలి. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు చేద్దాం చూడమ్మా. ఫస్ట్ డిజానర్డ్ అయింది అన్నాడు అంటే అర్థం ఏంటి? అదితికి ఇచ్చిన దాన్ని మనం ఇచ్చినట్టా కాదా? అదితికి మనం అమౌంట్ ఇచ్చినట్టా లేదా? అదితికి మనం అమౌంట్ ఇవ్వలేదు, అవునా? సో అదితికి మనం అమౌంట్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇస్తాను నేను 12th మార్చిన. ఓకేనా? బై అదిత్ అకౌంట్. ఓన్ చెక్ ఇచ్చాను. అదితికి ఎలా ఇచ్చానమ్మా? ఓన్ చెక్ అంటే ఏంటి? బ్యాంక్ కాలం లో వేయాలా, క్యాష్ కాలం లో వేయాలా? బ్యాంక్ కాలంలో. బ్యాంక్ కాలంలో 6,200. అర్థమైందా? అర్థం కాలేదు? ఓకేనా? సో నెక్స్ట్ ఏం జరిగింది? క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీజన్ అంట. సో క్యాష్ రిసీవ్ చేసుకున్నాను శ్రీజన్ దగ్గర నుంచి. ఓకేనా? సో క్యాష్ రిసీవ్ చేసుకున్నాను శ్రీజన్ దగ్గర నుంచి అంటే అమ్మ నేను శ్రీజన్ దగ్గర నుంచి డబ్బులు 6,200 తీసుకున్నట్ట, తీసుకోలేదా? ఇంకో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీజన్ అంటే 12th మార్చ్ టు శ్రీజన్ అకౌంట్. ఓకేనా? 6,200 క్యాష్ తీసేసుకున్నాను. అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ ని సెకండ్ ట్రాన్సాక్షన్ థర్డ్ ట్రాన్సాక్షన్ ముందు రికార్డ్ చేశాను. ఈ రికార్డ్ చేసింది అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందమ్మా? ఓకే. సో ఏంటి? శ్రీజన్ నుంచి క్యాష్ తీసుకున్నాను, ఆదిత్యకి బ్యాంక్ లో పే చేశాను. ఇక ఎవరికైనా డౌట్ ఉంటే అడగాలి. ఓకేనా? చెప్పండి అమ్మా. డిజానర్డ్ చెక్, డిజానర్డ్ ఉంది. ఇంకా చెక్ ఏమైందంట? డిజానర్డ్. సో చెక్ డిజానర్డ్ అయితే ఎంట్రీ ఏమైనా చెప్పగలరా? చెక్ డిజానర్డ్ అంటే ఎంట్రీ ఏమైనా చెప్తారా? ఆలోచించండి ఒకసారి. Sir, debitors account debit to cash account, okay. bank account. డెబిటర్స్ అకౌంట్ డెబిట్ టు Bank account. అంటే ఫస్ట్ ఏమైంది ఉంటుందేమో? చెక్ ఇచ్చుంటే బ్యాంక్ టు డెటాస్ అని రాసి ఉంటాం. ఓకేనా? సో ఇది డిజానర్ అయింది. మళ్ళీ ఏమైపోతుంది? డెటాస్ అకౌంట్ డెబిట్ టు
బ్యాంక్ అకౌంట్. అవునా? అంతేనా? సో Yes, sir. ఇంతకుముందు మనం అదిత్కి ఏం చేసాం? అమౌంట్ ఇచ్చాం 6200. ఓకేనా? మరి అమౌంట్ మనం ఇచ్చినట్టా కాదా? సో ఆదిత్యని క్యాన్సిల్ చేయాలా లేదా? ఆదిత్యని క్యాన్సిల్ చేయాలా లేదమ్మా? చేయాలి సార్. ఆదిత్యని క్యాన్సిల్ చేయాలి. ఓకే, ఆదిత్యని క్యాన్సిల్ చేయాలంటే పాపం ఇంతకు ముందు వాడిని మనం అమౌంట్ ఆడికి ఇవ్వాలి. ఓకేనా? సో దాన్ని క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. టు అదిత్ అకౌంట్. ఓకేనా? సో టు అదిత్ అకౌంట్ క్యాన్సిల్ చేయాలంటే క్యాష్ కాలంలో వేయాలా, బ్యాంక్ కాలంలో వేయాలా? క్యాష్ కాలంలోనే వేయాలి సార్. క్యాష్ కాలంలో వేయనమ్మా. నేను క్యాష్ కాలంలో వేయనాక నేను బ్యాంక్ కాలంలో వేస్తాను. ఎంతంటే 6200. ఎందుకంటే క్యాన్సిల్ అయింది ఏంటి? ఏం క్యాన్సిల్ అయింది మనకి? చెక్ అనేది క్యాన్సిల్ అయింది. చెక్ అనేది నేను ఇస్తున్నప్పుడు, ఇంతకు ముందు ఇస్తున్నప్పుడు అది ఇంకా రికార్డ్ అవ్వలేదు కాబట్టి మనం క్యాష్ రికార్డ్ చేసాం. అదే ఇంకా డిపాజిట్ అవ్వలేదు కాబట్టి. ఓకేనా? ఇప్పుడు డిపాజిట్ స్టేజ్ వరకు వెళ్ళింది. సో అక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో నేను ఏం చేస్తున్నాను? క్యాన్సిలేషన్ ఆఫ్ చెక్ ఫ్రమ్ బ్యాంకే చేయాలి. అండ్ ఇన్ ద సేమ్ వే శ్రీజన్ నుంచి డబ్బులు తీసుకున్నానని చెప్పి రాశాను. ఇంక శ్రీజన్ దగ్గర డబ్బులు తీసుకున్నట్ట ఇప్పుడు? తీసుకోలేదు. సో శ్రీజన్ కూడా క్యాన్సిల్ చేస్తాను. బై శ్రీజన్ అకౌంట్. ఎక్కడ ఏం క్యాన్సిల్ అయింది? అది చెక్ క్యాన్సిల్ అయింది. 6200 ఫ్రమ్ బ్యాంక్. అర్థమైందా? ఓకేనమ్మా. సో క్యాన్సిలేషన్ ఫ్రమ్ ఎక్కడ జరిగింది? బ్యాంక్ నుంచి జరిగింది కాబట్టి బ్యాంక్స్ ని క్యాన్సిల్ చేశాను. ఓకేనా? సో ఇదంతా ఎప్పుడు జరిగింది? మళ్ళీ 12th. సో 12th of March. ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ రిసీప్ట్ మాత్రమే డిపాజిట్ ఆన్ ద సేమ్ డే నెక్స్ట్ డే అని చూడాలి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేద్దాం? సేల్స్ టు డెబిట్ కార్డ్ అంట. సో చెప్పండి అమ్మా ఎంట్రీ. సేల్స్ టు డెబిట్ కార్డ్ ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఓకేనా? సో టు సేల్స్ 3000. టు సేల్స్ అకౌంట్ బ్యాంక్ కాలంలో రాయండమ్మా 3200. ఓకేనా? నెక్స్ట్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ 1800. అమ్మ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ అంటే ఏంటి? కాంట్రా ఎంట్రీ అంటే టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి క్యాష్ కాలంలో రికార్డ్ చేయాలి. ఎంత? 1800. ఓకేనా? నెక్స్ట్ బై క్యాష్ అకౌంట్ అని రికార్డ్ చేయాలి బ్యాంక్ కాలంలో 1800. సో కాంట్రా కాబట్టి సి. నెక్స్ట్ అమ్మ Paid to Sanchit by check. బై చెక్ అన్నాడు. అంటే బై చెక్ అంటే బై సంచిత్ అకౌంట్ ఎంత? 3000 sir. 3000 ఇన్ బ్యాంక్ కాలం. ఎందుకంటే బై చెక్ అన్నాడు. ఓకేనా? నెక్స్ట్ బ్యాంక్ చార్జ్డ్ 1% కమిషన్ ఆన్ సేల్స్ త్రూ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్. అంటే ఎంతైతే సేల్ జరిగిందో ఆ సేల్స్ మీద 1% కమిషన్ తీసుకున్నాడు. కమిషన్ ఎంట్రీ ఏంటమ్మా? Commission కమిషన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. అంటే బై కమిషన్ అకౌంట్ అని చెప్పి బ్యాంక్ అకౌంట్ రికార్డ్ చేయాలి. అవునా? సో ఎంత? సో టోటల్ మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎన్ని ట్రాన్సాక్షన్ చేసాం చూడండి ఒకసారి. క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసాం? సేల్స్ త్రూ క్రెడిట్ కార్డ్ 2800 చూడండి. ఫస్ట్ నుంచి 2800 ఉందా? నెక్స్ట్ ఇంకేముంది? సేల్స్ త్రూ డెబిట్ కార్డ్ 3200. సో టోటల్ 3200 ప్లస్ 2800 ఇంటూ 1% 60 రూపీస్ అమ్మా. సో బై కమిషన్ 60 రూపీస్. ఓకేనా? సో ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ అయినాయి. మీరు ఏం చేస్తారంటే వీటిని బ్యాలెన్స్ చేసి నాకు రేపు క్లాస్కి వచ్చినప్పుడు చెప్పండి. రేపు ఈ సమ్మర్ కంప్లీట్ చేసి మీకు ఇచ్చిన హోంవర్క్ పెట్టి క్యాష్ బుక్ కూడా
కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. ఓకేనా? సార్ సార్ శ్రీజన్స్ అకౌంట్ ఇంకా అదితి అకౌంట్ క్యాన్సిల్ చేస్తాం కదా సార్. అవునమ్మా.